శ్రీమాత్రే నమః. ఈరోజు ఒత్తులు రోజు దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు తయారు చేసే విధానం చూద్దామండి. చూడండి, ఇగో ఇలాంటి కర్రపుల్ల ఉన్నా పర్వాలేదు చేసుకోవచ్చు. ఇలా పెద్ద సూదులు అమ్ముతారు కదా, పెద్ద సూదులతోనైనా ఇలా చేసుకోవచ్చు. మనం పత్తిని శుభ్రంగా ఇలాగా చేసేసుకొని నీట్గా చేసేసి ఉంచేసుకున్నాం అనుకోండి, మనము చిన్న చిన్నగా ఇలాగ చేసేసుకొని ఈ సూదితోన కానీ కర్రపుల్లతోన కానీ ఇలా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు ముందు కర్రపుల్లతో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా పెట్టేసుకున్నాము. ఇదిగోండి, కొంచెం లావుగా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి, సూదితోన కూడా చూద్దామండి. మనం సూదికి ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇది ఇలాగా పత్తి మనం ఒకసారి తీసేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము ఈజీగా మనము చేసుకోవచ్చు. రోజుకు 200-300 ఒత్తులైనా చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, మనం ఏంటంటే ఈ అట్టది పిల్లలు రాసుకునే ఎగ్జామ్స్ రాసుకునే అట్టలు ఉంటాయి కదండి, ఆ అట్టలతోనైనా చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇది శాండ్రాయి ఉంది, ఈ శాండ్రాయి మీదుగా చిన్న శాండ్రాయిలు అమ్ముతారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు శాండ్రాయి మీదుగా చేస్తున్నాను. ఎలుగండి, ఇలాగ అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఒక గంట సేపు కూర్చున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా మనం ఒక 200 ఒత్తులు చేసుకోవచ్చండి. ఇక చూడండి, అన్ని ఒత్తులన్నీ ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోవచ్చు మనం.